హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. వ్యక్తిగత జీవితం నుంచి వివాహ జీవితం వరకు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వివరించాడు. వివాహానంతరం భర్తతో పోలిస్తే భార్య బాధ్యత చాలా రెట్లు పెరుగుతుంది. భార్య సద్గుణవంతురాలైతే ఆమె తన మొత్తం కుటుంబాన్ని కాపాడుతుంది. ఆమె వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి, ప్రశాంతత ఉంటుందని ఆచార్య చాణక్యుడు తన గ్రంథాల్లో అంటే చాణక్య నిధిలో బోధించాడు. కానీ ఈ గ్రంథాల్లో ఆచార్య చాణక్యుడు భార్యకు సంబంధించిన 3 అలవాట్లను ప్రస్తావించాడు. ఈ అలవాట్లు అస్సలు ఉండకూడదని చెప్పాడు. ఏ స్త్రీకైనా ఈ అలవాట్లు కలిగి ఉంటే ఆమె తన భర్తను ఎంతగా ప్రేమించినా ఇల్లు నాశనం అవుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. భార్యలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆమె తీసుకునే నిర్ణయాలకు సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. భార్యలో ఉండకూడని ఈ 3 లక్షణాల గురించి ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. నాలుకపై నియంత్రణ లేని భార్య ఆలోచన లేకుండా మాట్లాడుతుంది, ఎప్పుడూ గొడవలు చేస్తుంది, ఇంటిని దెబ్బతీస్తుందని ఆచార్య చాణక్యుడు వివరించారు. కాబట్టి అలాంటి భార్యకు దూరంగా ఉండడం మంచిదని చెప్పాడు. తరచూ గొడవ పడేవారు అంటే ఏదైనా మొదట అర్థం చేసుకునే ముందు గొడవ పడే స్త్రీ కుటుంబాన్ని పోషించదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. కోపం అనేది సహజమైన ప్రక్రియ, కానీ ఇంటి మంచి కోసం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండడం మంచిది. మీ భార్య కూడా తరచూ అర్థం చేసుకోకుండా గొడవ పడితే ఆమెను విసిగించవద్దని, ఆమెకు చాలా దూరంగా ఉండాలని చాణక్యుడు తెలిపాడు. గుణం మంచిది కాకుండా ఇంట్లో ఎప్పుడూ అశాంతి కలిగించే భార్యను విడిచిపెట్టడం మేలని చాణక్యుడు పేర్కొన్నాడు. భార్యలోని ఈ గుణం వల్ల మొత్తం తరం కుటుంబం దెబ్బతింటుందని చాణక్యుడు చెప్పారు. వీటిని వదిలిపెడితే ఆ కుటుంబం సంతోషంతో వర్ధిల్లుతుందని కూడా తెలియజేశాడు.